హే హాయ్ ఎవ్రీవన్, CCNA డే 5. లాస్ట్ క్లాస్లో మనం డిఎన్ఎస్ అంటే ఏంటి, డిఎన్ఎస్ ఎలా వర్క్ చేస్తుంది, ప్రతిదీ ఇన్ డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. ఈరోజు వైర్ షార్క్ ప్యాకెట్ అనాలిసిస్ చేసి లైవ్లో చూద్దాం. అసలు వైర్ షార్క్ ఓపెన్ చేశాను, లోడ్ అవుతుంది, జస్ట్ సెకండ్. వైర్ షార్క్లో నెట్వర్క్లో ఈథర్నెట్ నేను తీసుకుంటున్నాను. ఈథర్నెట్ కేబుల్ ద్వారా నెట్వర్క్ బయటకు వెళ్తుంది. సో అక్కడి నుంచి డిఎన్ఎస్ క్వరీస్ని చెక్ చేసుకుందాం. నా బ్రౌజింగ్ హిస్టరీలో లేనిది కొత్తది మైజియో అని టైప్ చేస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నాను. సో డిఎన్ఎస్ క్వరీ అనేది సెండ్ చేస్తుంది అనమాట సర్వర్కి. సో అందుకనేసి నేను మైజియో యాప్ ఇంతవరకు ఎప్పుడు ఓపెన్ చేయలేదు. సో అందుకని ఓపెన్ చేస్తున్నాను, ఫస్ట్ టైం కాబట్టి. లోకల్ క్యాచ్ నుంచి కాకుండా డిఎన్ఎస్ క్వరీ అనేది సర్వర్కి సెండ్ చేస్తుంది, అదే డిఎన్ఎస్ రిసాల్వర్కి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే సోర్స్ ఐపీ వచ్చి నా పీసీ ఐపీ, డెస్టినేషన్ ఐపీ వచ్చేసి 8.8.8. నెక్స్ట్ మీరు చూసినట్లయితే సోర్స్ పోర్ట్ వచ్చేసి ర్యాండమ్గా ఉంటుంది, డెస్టినేషన్ పోర్ట్ వచ్చేసి 53, అది కూడా యూడిపి. మీరు బాగా చూడండి. ఇంకా క్వశ్చన్ వచ్చి 1, అంటే క్వరీ అడుగుతుంది అనమాట సర్వర్కి. ఆన్సర్ ఏమి ఇచ్చింది 0, ఇంకా ఆన్సర్ ఇవ్వలేదు. సో ఇది మనకి రెస్పాన్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి రెస్పాన్స్లో చూడండి, క్వశ్చన్ 1 ఆన్సర్ 1, అంటే మనకి ఆన్సర్ వచ్చేసింది. అంటే ఇప్పుడు డిఎన్ఎస్ ఐపీ అడ్రస్ అనేది మనకు తెలిసిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకేంటి, వెబ్సైట్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే మనకి TCP 3-way హ్యాండ్ షేక్ ఉంటుంది. అది నెక్స్ట్ క్లాస్లో చెప్తా. బాయ్.